హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఏంటి వర్షాలు ఎండలు అందువల్ల వాతావరణం తేడా వస్తే అందరికీ ఒంట్లో బాగోట్లేదు, జ్వరాలు రొంపలు, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు వంటలోకి వెళ్ళిపోదామా? ఇవాళ నేను చేసే రెసిపీ చోడుపిండి తోట స్వీట్. చోడుపిండి కప్పు, బెల్లం కప్పు, నెయ్యి దానికి సరిపడా ఒక 5-6 స్పూన్లు. ఇంట్లో సొంతంగా చేసిన నెయ్యి అండి, ఇది బాగుంది కదా. డ్రై ఫ్రూట్స్, బాదం పప్పు చాప్ చేసుకున్నాను, అంటే ముక్కలు కోసుకున్నాను. జీడిపప్పును, ఇది పైన డెకరేషన్. ఇది ఈజీగా అయిపోయింది. ఇప్పుడు కప్పు చోడిపిండి కదండి, కప్పు వాటర్ పోసుకున్నాను. ఇందులోనే బెల్లం, కప్పు బెల్లం వేసుకుని కొంచెం కరెంట్ అలా ఉడుకు రావాలి. అప్పుడు ఉడుకు రావాలి. చోడిపిండి రక్త పుష్టి అండి, ఆరోగ్యానికి ఆరోగ్యం, రక్త పుష్టి మంచిది కూడా. పిల్లలకి పెడుతుంటే అప్పుడప్పుడు స్నాక్స్ కింద బాగుంటుంది. పంటికి తగిలి పంటికి అంటుకుంటుందండి, చాలా బాగుంటుంది. పాత రోజుల్లో ఇవన్నీ చేసుకునేవారు. ఇప్పుడు అందరూ అవుతుంటున్నారండి, పిజ్జాలు బర్గర్లు బయటవే. చోడుకుని నమ్మలు రాసుకుంటున్నారు కదా, ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొంతమందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళు ఇలా ట్రై చేయండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద రాగానే పెడితే అవి బలము బాగుంటుంది కూడా. ఇందులో ఇలాచీ పౌడర్ వేసుకోవాలి, ఇది వాడిపోస్తుంది. ఇంకోసారి పెనం కడిగిస్తాం, ఇది పాన్ పెట్టేసుకొని ఇది వడపడుతుంది. అందుకని లైట్గా వచ్చింది చూడండి, ఎక్కువ లేదు కానీ లైట్గా వచ్చింది. ఇప్పుడు వేసుకుంది, నవ్వుతుంది కదండి. ఇప్పుడు ఇందులో జీడిపప్పు, కట్ చేసుకున్న జీడిపప్పు, బాదం పప్పు రెండు వేసుకుంది. ఇందులో ఇలా చేసుకోం కదా, పెట్టి సిమ్లో పెట్టాలి. పెట్టి పిండి వేస్తూ నెమ్మది కలపాలి, లేకపోతే వండగట్టేస్తుంది. బాగా ఉడకాలి. నెయ్యి వేసుకుంది, ఇంట్లో కాచిన నెయ్యి అండి, 2 స్పూన్లు నెయ్యి. చూడండి, నెయ్యి అంతా పీల్చేస్తుంది కదా, మళ్ళీ కొంచెం నెయ్యి వేస్తుంది. మళ్ళీ ఇంకో స్పూన్ వేసి సిమ్లోనే ఉడకాలి. రెండు బాగుంది కదా, కనబడుతుంది. మధ్య మధ్య డ్రై ఫ్రూట్స్, నెయ్యి తింటుంటే పంటికి అంటుకుంటుంది. ఇలా చూడండి, ఇలా అంటే ఉడికినట్టే, ఇలా అవుతుంది. రెండు రౌండ్గా ఉండవుతుంది కదా, ఇలా అయితే ఉడికినట్టే. స్టవ్ ఆఫ్ చేస్తాను. చోడిపిండి తోక రెడీ. చల్లారాక మీకు వంటలు చేసి చూపిస్తాను. నెయ్యి అంత మామూలు నెయ్యిగా బాగా పట్టుకొస్తారా, నెయ్యి. ఇదిగోండి, చోడిపిండి తోప అంటే ఇలా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ చోడిపిండి తోప రెడీ. టేస్ట్ చేసి చూపిస్తాను, చూడండి. ఇదిగోండి, బాదం పప్పు వచ్చింది. చాలా బాగుంది, మీరు ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.